హల్లెలూయా! యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకొచ్చున్నాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించబడిన వాగ్దానము మొదటి దినవృత్తాంతము 22వ అధ్యాయము 16వ వచనము. నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండును గాక. ఆమేన్. ఈ వాగ్దానం ద్వారా మనకు విజయం కలుగును గాక. ఈ వాగ్దానం ద్వారా మనం ఆశీర్వదించబడును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం పట్ల అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఇచ్చిన వాగ్దానం ఏంటి? నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండును గాక. మనం ఏ పని చేసినా దేవుడు మనకి తోడైన మనకి విజయాన్ని కలగజేస్తాడు. ఎందుకంటే మనం ఎప్పుడైతే తన ప్రియకుమారుని విశ్వసించున్నామో, తన ప్రియకుమారుని విశ్వసించుండగా యేసుక్రీస్తు మనకి తోడై ఉన్నాడు, మనతోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు. మనం ఏ పని చేసినా సరే దాంట్లో మనకి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మారుతుంది. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మనం ప్రార్థించి సమస్తాన్ని మనము పొందుకుందాము. ప్రార్థించుకుందామా? స్తోత్రం మహోన్నతమైన దేవ, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. నీవు తండ్రి ఏ పని అయితే తండ్రి మొదలు పెడుతున్నారు తండ్రి, దేంట్లో అయితే ముందుకెళ్తారు తండ్రి, ప్రతిదీ వారి చేతి పనులు దీవించబడును గాక, వారికి రెండింతల ఆశీర్వాదం కలిగిన గాక. నజన యేసుక్రీస్తు నామమున వారు చేసే ప్రతి పనిలో తండ్రి రెండింతల ఆశీర్వాదం వారికి కలుగును గాక అని ప్రవచిస్తుందండి. వారు ఊహించిన వాటిని అధికంగా వారు పొందుకొను గాక అని ప్రవచిస్తున్నాం తండ్రి. ప్రతి విషయంలో మీరే తోడని నడిపించమని, ఇదిగో తండ్రి వారికి కావాల్సిన సమస్త సహాయం తండ్రి మీరే అందచేయండి తండ్రి. అడుగుడు మీకు ఇవ్వమని అడుగుతున్నాం తండ్రి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలు.